నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. పలమనేరు మెప్మా సంఘ సభ్యులను పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అభినందించారు. ఎస్హెచ్జి ఉత్పత్తులను ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా మార్చి 8న 1,13,000 పైచిలుక కొనుగోలు చేసిన సందర్భంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుని సాధించారు. దీంతో వరల్డ్ రికార్డు సర్టిఫికేట్ ప్రదానం చేస్తూ వారందరినీ ఆయన ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్వి రమణారెడ్డి, మెప్మా సిఎంఎం బాబా, సిఓలు, ఆర్పీలు, టీడీపీ నాయకులు కాజాపీర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నమస్కారము. ఈ కామర్స్ వావ్ జెనీ యాప్ సంబంధించి మెప్మా సంస్థ సాధించిన వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించినందుకు సంఘ సభ్యురాలుగా గర్వపడుతున్నాం. ఈ వావ్ జెనీ యాప్ ద్వారా సంఘ సభ్యులు తయారు చేసిన వస్తువులను ఆన్లైన్ షాపింగ్ ద్వారా మార్కెటింగ్ చేయడం, కొనుగోలు చేయడం, డిజిటల్ పేమెంట్ చేయడం, ఎలా కొనుగోలు విక్రయం, ఈ కామర్స్ ద్వారా శిక్షణ పొందడం జరిగింది. మా మెప్మా సంస్థకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఇచ్చిన గౌరవనీయులైన ఎమ్మెల్యే అమరన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మేము మెప్మా కుటుంబం ద్వారా చాలా గర్వపడుతున్నాం అన్నమాట. ఇంటికి దీపము ఇల్లాలే. ఇది ఒక సామెత మాత్రమే చెప్పడం వినడం జరిగింది. కానీ మా నారా చంద్రబాబు నాయుడు గారు సంఘాలని ఏర్పాటు చేసి ప్రతి ఇంటిలోనూ ఒక దీపం వెలిగించినారనమాట. అది ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే ఒక కుటుంబం ఎదుగుతుంది అనేసి ఈ తరంలో కూడా ఆన్లైన్ బిజినెస్ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఆన్లైన్ ద్వారానే కొనుగోలు చేస్తున్నారు. అది గుర్తించి మామూలుగా అయితే మనము సపరేట్గా ఆన్లైన్ చేసుకోవాలంటే లాభం వస్తుందో నష్టం వస్తుందో అనేసి ఎదురు చూడాలి. కానీ ఇక్కడ మాకు వావ్ జెనీ యాప్ అనే వేదిక ద్వారా ఈ కామర్స్ ద్వారా మాకు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో మేము ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందుతామనేసి మేము చాలా నమ్మకంగా ఉన్నాము, ఎదుగుతామనేసి చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో మేము కూడా ఒక మెప్మా శక్తి అనేది, మహిళల శక్తి అనేది చాటి చేసుకోగలుగుతున్నాము. ఎందుకంటే మాకు ఈ వావ్ జెనీ యాప్ ద్వారా మేము అట్ ఏ టైము మహిళా దినోత్సవం రోజు 1,00,000కు పైగా మేము ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏకధాటిగా 4 అవర్స్ ఈ కామర్స్ క్లాసెస్ మేము విని వరల్డ్ రికార్డు సాధించుకోగలిగినాము. ఈ ఘనత మాది ఒకరిదే కాదు, మా మెప్మా కుటుంబ సభ్యులందరి తరఫున స్టేట్ లెవెల్లో మా సీఎం ద్వారా ఇచ్చినటువంటి ఆపర్చునిటీ ప్రపంచానికి తెలియజేసుకోవడం చాలా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా మాకు ప్రతి విజయం వెనుక మా ఎమ్మెల్యే అమరన్న గారు ఉన్నారు, మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారనేసి గర్వంగా చెప్పుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. ఆంధ్ర రాష్ట్ర స్వయం సహాయక సంఘాలకు ప్రపంచవ్యాప్తంగా గిన్నిస్ బుక్ వరల్డ్ బుక్లో వాళ్ళు చోటు చేసుకోవడం, రికార్డు సాధించడం నిజంగా చాలా గొప్ప విషయం. దీన్ని మనము అందరం కూడా దీన్ని ఇంకా వాళ్ళని ఉత్సాహపరచాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాలు అనేటివి చంద్రబాబు నాయుడు గారి మానసపుత్రిక. ఎందుకంటే ఆయన మొట్టమొదటగా పొదుపు అలవాటు చేయడం, మహిళలను ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో 30 సంవత్సరాల క్రితమే దానిపైన ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడం, తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దానికి వెనక్కి వెళ్లకుండా వారికి ఆ స్వయం సహాయక సంఘాలకు పేర్లు మార్చినా మరి ఆ యొక్క ఇంటెన్షన్ ఏదైతే ఉందో, ఏ ఉద్దేశంతో అయితే ఆనాడు పెట్టారో ఆ ఉద్దేశానికి నష్టం కలగకుండా ఈరోజు దాకా చూడబట్టే ఈరోజు బ్రహ్మాండంగా కూడా మహిళా శక్తి ఈ రాష్ట్రంలో ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 4వ దఫా ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఏదైతే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి మహిళలు కానీ స్వయం సహాయక సంఘాలు కానీ వాళ్ళు చేసేటువంటి వృత్తికి సంబంధించి కావచ్చు, వాళ్ళు చేసేటువంటి ఏ ప్రోడక్ట్ కూడా ఈజీగా మార్కెట్ చేసుకోవడానికి ఈ మార్కెట్ విధానం తీసుకురావడం, దాన్ని ఆన్లైన్లో మరి దాన్ని డిజిటల్గా కూడా ముందు ప్రపంచానికి తెలియజేయడం, మార్కెటింగ్ అవకాశాలు పెంచడం, దానికి కావలసినటువంటి ట్రైనింగ్ ఇవ్వడం, ఇవన్నీ తీసుకొని ఇంట్లో కూర్చొని వాళ్ళ తయారు చేసినటువంటి ప్రోడక్ట్కి అంతా కూడా మంచి మార్కెటింగ్ తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఆదాయం తీసుకురావాలనేటువంటి ఒక పెద్ద కార్యక్రమం, మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం,
దానికి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలందరూ కూడా తోడ్పాటు అందించి దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడం. ఎందుకంటే ఈరోజు కోట్లాది రూపాయలు బ్యాంకర్సు స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇస్తున్నారు. ఈ రుణాలు ఏదో చంద్రబాబు నాయుడు గారో లేదంటే ఎవరైనా ప్రజాప్రతినిధులు చెప్తే ఇచ్చేటువంటి కార్యక్రమం కాదు. దాన్ని సక్రమంగా వాళ్ళు ఉపయోగించుకునేటువంటి రీతిని బట్టే వాళ్ళకు మళ్ళీ బ్యాంకులు వచ్చి డబ్బులు ఇస్తున్నాయి. ఈరోజు ఈ మార్కెటింగ్ కావచ్చు, వాళ్ళకి ఈ యొక్క వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్ కావచ్చు, రకరకాలైనటువంటి ఈరోజు ఏదైతే వాళ్ళను ఎంటర్ప్రినర్స్గా అంటే పారిశ్రామికవేత్తలుగా కూడా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ప్రత్యేకంగా ఎక్కడైనా వాళ్లకు ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఈ ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి ఏరియాస్ ఏవైనా అక్కడ ప్లాటింగ్ ఇచ్చే దాంట్లో కానీ వాటిలన్నింటిలో కూడా సబ్సిడీలు ఇవ్వడం, అర్ధ రేటుకే ఇచ్చేటువంటి కార్యక్రమం చేయడం, వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళకి కావాల్సినటువంటి పర్మిషన్స్ అంతా కూడా త్వరితగతిని ఇవ్వడం, అన్ని రకాలుగా కూడా ప్రోత్సాహాలు చేసి ప్రతి ఇంట్లో ఒక మహిళను ఒక ఎంటర్ప్రినర్గా, ఒక యువ పారిశ్రామికవేత్తగా తయారు చేయాలనేటువంటి ఆలోచనతో కూడా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. కాబట్టి వీటినన్నింటినీ కూడా ఉపయోగించుకుంటే తప్పనిసరిగా ఆ కుటుంబంలో ఉండేటువంటి మహిళ స్ట్రెంథన్ అవుతే, ఆర్థికంగా బలపడితే ఆ కుటుంబం బలపడుతుంది, తద్వారా ఊరు బలపడుతుంది, తద్వారా రాష్ట్రం బలపడుతుంది. దీనివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఈ రాష్ట్రంలో ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే డెవలప్మెంట్ పెరుగుతుంది. అంటే ఇవన్నిటికీ కూడా ఒకదానికొకటి కనెక్టివిటీ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని బాగా ఉపయోగించుకుంటారనేటువంటి నమ్మకం, ఈ యొక్క గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఏదైతే సాధించారో అదే రకంగా ఆయన ఏదైతే ఆలోచించాడో ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తారనేటువంటి నమ్మకం ఖచ్చితంగా మాలాంటి వాళ్ళందరికీ కూడా ఉంది. కాబట్టి వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని రకాలైన తోడ్పాటు స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులుగా మా అందరి సహకారం, విరోధ అధికారులు కావచ్చు, మేము కావచ్చు, మా అందరి సహకారం ఖచ్చితంగా ఆ మహిళా సోదరిమణులకు, ఆ స్వయం సహాయక సంఘాలకు, మెప్మా కావచ్చు, అదేవిధంగా గ్రామాల్లో ఉండేటువంటి వెలుగు కావచ్చు, వాటన్నిటికి కూడా ఇవ్వడానికి తప్పనిసరిగా కూడా మా ప్రయత్నం 100% జరుగుతుందని, ఇంకా చాలా రికార్డ్స్ వాళ్ళు సాధించాలని చెప్పి భగవంతుడిని మేము ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. పలమనేరు రూరల్ మండలం కాపల్లి జరారిపల్లి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కాలనీకి గత 6 సంవత్సరాల నుంచి కనీస సౌకర్యాలు కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. త్రాగటానికి నీళ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు లేకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఈ సందర్భంగా వాపోయారు. అది ఎందుకు వాళ్ళు అడిగితే ఏం చెప్తారు కావాలా? వాళ్ళు ఏం చెప్తున్నారు? నీళ్లు అడిగితే ఆ పక్క పోయి అడిగితే ఏం చెప్తున్నారా? జరవారిపల్లి పంచాయతీ అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు తాగడానికి నీళ్ళు లేవు, వాడుకోవడానికి నీళ్ళు లేవు. ఏ గ్రామంలో కూడా ఒక లైట్ లేదు. సర్పంచ్ని అడిగితే మాకు వాళ్ళు బిల్లు పెట్టలేదు, వాళ్ళు మమ్మల్ని రాజకీయంగా మాకు ఏం బిల్లు కానీలేదు, వాళ్ళు చేస్తూ అనుకుంటారు అని చెప్పుకుంటారు. ఈరోజు మనం కావాలంటే 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి వాటర్ క్యాన్ తెచ్చుకొని తాగుతాం. మరి ఈ గోవులు, మూగుజీవాలు, గొర్రెలు, గొడ్లు ఏ విధంగా బతకాలి? ఏ విధంగా నీళ్ళు తాగాల? ఈరోజు ఏ గ్రామంలో కూడా లైట్ లేదు, ఏ గ్రామంలో కూడా బోర్ లేదు, ఏ గ్రామంలో నీళ్ళు లేదు. మరి మీరు ఏం చేస్తున్నారు? మరి జాతీయ ఉపాధి హామీ పథకం ఏమాయా? ఏంటే బోర్లేమాయా? నీళ్ళేమాయా? వేసిన బోర్ వేసిండామో ట్రాన్స్ఫర్ లేదంటారు. ఈ ట్రాన్స్ఫర్ చేసే కూడా మీకు యోగ్యత లేకపోతే మీకు రాజకీయాలు అవసరమా అని అడుగుతున్నా. ఈరోజు ఇంతమంది పొద్దున్న స్నానం చేయాలంటే నీళ్ళకి 1 కిలోమీటర్ పోవాలా. మరి మీరు ఎందుకు రాజకీయము? మీకెందుకు? 1/4 మంది ఇచ్చేసి 100 రూపాయలు డబ్బులు ఇచ్చేసి ఓట్లు వేసుకుని గెలిచిపోతే ఈరోజు మీరు గెలిచిపోయి గడ్డం కూర్చుంటే పేదవాడు బతికి ఏం కావాలా? అదే అడుగుతున్నా ఈరోజు మిమ్మల్ని. దయచేసి చెప్తున్నా, మీరు కానీ నీరు, తాగునీరు, వాడుకోని నీరు, లైట్లు ఇవ్వకపోతే మేము సోమవారం జరవారిపల్లి పంచాయతీ మొత్తం కలిసి కలెక్టర్ ఆఫీస్కి మేమందరూ వెళ్తున్నాం. మేము వెళ్ళి మీ న్యూస్ పరంగా మేమందరికీ ప్రజల్ని చైతన్యపరిచి మేము వెళ్తున్నాం. దయచేసి మీకు చెప్తున్నాను, మీరందరూ ఇప్పుడు ఓటు బ్యాంక్ కోసం మీరు చేసిన పనులన్నీ చాలు మాకు. దయచేసి మాకు తాగునీరు, లైట్లు ప్రతి గ్రామంలో మీరు చేయండి అని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాం.
కుప్పం నియోజకవర్గంలో సుమారు 11,000 ఇళ్లను మంజూరు చేస్తున్నామని, నీటి సమస్యల్ని పరిష్కరించేందుకు ఇప్పటివరకు సుమారు 4 కోట్లు ఖర్చు చేశామని ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మరమ్మత్ తెలిపారు. 2026 డిసెంబర్ నెలలోపు నియోజకవర్గ వ్యాప్తంగా సోలార్ విద్యుత్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలియజేశారు. ఓవరాల్ ఇప్పటి వరకు 11 MOUs సైన్ చేశాము. అందులో చాలా మంది స్టార్ట్ చేశారు ఆల్రెడీ. ఈజీ మార్ట్, కేర్ అండ్ గ్రో, టెక్కనల్ ఆల్ ది స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఈ న్యూ ఆర్గనైజేషన్ ఫ్రంటియర్ మార్కెట్స్ అండ్ మైనా మహిళ, ఫ్రంటియర్ మార్కెట్ స్టార్ట్ చేశారు, మైనా మహిళ ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే జస్ట్ 2 days బ్యాక్ సైన్ చేయడం జరిగింది. తర్వాత అలీప్తో సైన్ చేశాము. అలీప్ ఆల్రెడీ ప్రోగ్రామ్ చేశారు. ఇప్పుడు ఆనరబుల్ సీఎం మేడం కూడా వచ్చారు, భువనేశ్వరి మేడం సీఎం. సో మేడం కూడా ఒక ప్రోగ్రామ్ చేసి ఆ రోజు ఇక్కడ బ్రీఫ్ చేశారు 50 ఎంటర్‌ప్రెన్యూర్స్కి. ఓకే, సో అది ఆల్రెడీ పని స్టార్ట్ చేయడం జరిగింది. ఈజీ మార్ట్ మీకు తెలుసు ఆల్రెడీ గోయింగ్ ఆన్. కేర్ అండ్ గ్రో ఇప్పుడు ఎక్స్టెండ్ న్యూ శాంక్షన్ వచ్చింది కాబట్టి 425 అంగన్వాడీస్లో స్టార్ట్ చేస్తున్నాము. దెన్ 1M 1B మీ అందరికీ తెలుసు, జాబ్ మిలా చేస్తున్నారు, వాళ్ళు ఆల్రెడీ చాలా పని చేస్తున్నారు. మళ్ళీ ఒక జాబ్ మిలా చేస్తాము. ఫ్రంటియర్ మార్కెట్స్ అండ్ మైనా మహిళ ఇప్పుడు స్టార్ట్ చేశారు. సో ఇది అంటే ఐఐటి కాన్పూర్తో MOU చేయడం జరిగింది. ఐఐటి కాన్పూర్ ఆల్రెడీ పని స్టార్ట్ చేశారు. మనకి వాళ్ళు ఒక కొత్త టీం వేస్తున్నారు ఇక్కడ. సో 1 month లో వాళ్ళకి టీం వస్తుంది, ఐఐటి కాన్పూర్ టీం. సో దీస్ ఆర్ సమ్ MOUs వేర్ వర్క్ హ్యావ్ స్టార్టెడ్ అండ్ ఇంకా న్యూ MOUs విల్ కమ్. సో ఇఫ్ యూ వాంట్ బ్రీఫ్ అబౌట్ ఎవ్రీ కంపెనీ అది నేను సెపరేట్లీ ఇవ్వచ్చు, ఎందుకంటే ఇది యూ కెన్ కమ్ సెపరేట్లీ. ఐ విల్ గివ్ యూ ఎ బ్రీఫ్. సైనిక్ స్కూల్లో ఎప్పుడు తెలీదు, కానీ అది నాకు తెలీదు ఇప్పుడు. ఐ విల్ ఫైండ్ అవుట్. బట్ కేంద్రీయ విద్యాలయ అండ్ DPS, దిస్ 2 are coming. It is a very big achievement. అది చెప్తున్నాను. సో SC STకి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా PM సూర్య గారి యోజనలో ప్రాపర్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఓకే, కానీ అదర్ కేటగిరీస్లో గైడ్ లైన్స్ ఇప్పుడు ఉన్నాయి. కానీ మన ఆనరబుల్ సీఎం సార్ ఏం చెప్పారంటే ఎగ్జాక్ట్లీ కుప్పం సంబంధించి ఆ ఫైనాన్షియల్ మోడల్ ఎలా వర్క్ చేయాలి అది ఇప్పుడు తెలియజేస్తాము. ఎందుకంటే 100% ప్రజల మీద కూడా ప్రెషర్ పెట్టలేము అండ్ 100% గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇవ్వలేరు. సో అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది, కరెక్ట్. బట్ ఇంకా మనం ఆలోచిస్తున్నాము ఇంకా ఎలా హెల్ప్ చేసుకోవచ్చు, ఇంకా ఎలా తగ్గించు. ఓన్లీ కుప్పం కాన్స్టిట్యున్సీ వరకు నార్మల్ ప్రాసెస్ ఉంది. నార్మల్ ప్రాసెస్ అంటే ప్రజలు ఇప్పుడు కూడా ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. ఎనీబడి, నాన్ SC ST ఎనీబడి కెన్ అప్లై ఆన్లైన్ డైరెక్ట్లీ. అదే 60% గవర్నమెంట్ ఇస్తారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 40% మీరు పే చేయాలి. కానీ వీఆర్ థింకింగ్, మనం ఒక మోడల్ రెడీ చేస్తున్నాము, ఇంకా ఎలా హెల్ప్ చేసుకోవచ్చు ప్రజలకి అంటే 40% ఇంకా తగ్గించడానికి పాసిబిలిటీ ఉందా లేదా అంటే అనౌన్స్ చేశాము. కానీ ఇంకా వీఆర్ థింకింగ్. అనౌన్స్ చేశాము, అది ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఉంది అంటే అది అందులో అనౌన్స్ చేయడానికి ఏం లేదు. అంటే మీరు జస్ట్ సెర్చ్ చేస్తే కూడా వస్తుంది. కానీ ఎగ్జాక్ట్లీ మళ్ళీ లాస్ట్ టైం కలిస్తే మనం డిస్కస్ చేసాము ఇంకా ఎలా హెల్ప్ చేసుకోవచ్చు ప్రజలకి. అది అంటే నాకు ఇంకా 15 days ఇవ్వండి. 15 days తర్వాత నేను ప్రాపర్ క్లారిటీగా చెప్తాను. చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని మూడెప్ప సర్కిల్ వద్ద కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ సవరణ బిల్లుకి వ్యతిరేకిస్తూ NDPA పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. వక్ఫ్ సవరణ బిల్లు పత్రాలని దగ్నం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో SDPI నాయకులు జమీర్ లాల్, అన్వర్ బాషా, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు. जिंदाबाद 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 we want justice we want justice we want justice సోనాలైనా అర్పిస్తాం మంత్రిగా పడకుండా సోనాలైనా అర్పిస్తాం మంత్రిగా పడకుండా సోనాలైనా అర్పిస్తాం మంత్రిగా పడకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డి వైఖరి రక్షించాలి కేంద్ర ప్రభుత్వం అడ్డి వైఖరి రక్షించాలి రాష్ట్ర ప్రభుత్వం అడ్డి వైఖరి రక్షించాలి. డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా SDPI పార్టీ ఆధ్వర్యంలో మేము దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపడుతున్నాము. అందులో ముఖ్య కారణం ఏమిటంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉంది, ఈ కేంద్ర ప్రభుత్వం మన దేశ రాజ్యాంగానికి విరుద్ధంగా, మన దేశ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఏదైతే మైనార్టీలకు సంబంధించిన వక్ఫ్ చట్టం ఉంది, ఆ వక్ఫ్ చట్టానికి సవరణ చేసి వక్ఫ్ కు సంబంధించిన స్థిరాస్తులను కాజేయాలనే ఉద్దేశంతో తెర మీదకు తెచ్చింది ఏదైతే ఈ చట్టం ఉంది. ఈ చట్టానికి వ్యతిరేకంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైతే ఈ చట్టానికి వెంటనే రద్దుపరచాలని, ఈ బిల్లును రద్దుపరచాలని మేము SDPI పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము.
ఈ బిల్లు ఈ రోజు పార్లమెంట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఎంపీలందరూ ఓటు వేసిన తర్వాత బిల్లు అనేది పాస్ అవుతుంది. మేము ఒకటే కోరుకుంటున్నాం, మన భారతదేశంలోని ప్రతి ఒక్క ఎంపీలను మీరు కేవలం బీజేపీ పార్టీకి ఎంపీగా కాదు, భారతదేశంలోని ప్రతి కులస్తుడు ప్రతి మతస్థుడు అందరూ కలిపి మీకు ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు వేసిన తర్వాత మీరు ఎంపీలు అయినారు. మీ పని ఏమిటంటే భారతదేశంలోని ప్రతి మతాన్ని ప్రతి కులాన్ని ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ దేశానికి డెవలప్మెంట్ చేయాలి. అది ఆలోచించి ఈ రోజు మీరు పార్లమెంట్ లో ఈ బిల్లును వ్యతిరేకించాలి. అలా లేని పక్షంలో ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు, ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి వస్తారు. మిమ్మల్ని రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని సభాముఖంగా తెలియజేస్తున్నాము. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చింది, ఈ బీజేపీ ప్రభుత్వం తన మేనిఫెస్టో తెలిపింది, మనము నల్ల డబ్బులను తెస్తాము, బ్లాక్ మనీని అత్యధిక తెస్తాము, సబ్కా సాత్ సబ్కా వికాస్, ప్రతి ఒక్కరిని ఆదుకుంటాము, బేటీకు బచావ్ బేటీకి పడో అనే దొంగ హామీలు ఇచ్చి ఈ రోజు మసీద్ మందిరు హిందూ ముస్లిం అనే రాజకీయం చేస్తా ఉంది. ఈ మొత్తం రాజకీయం ఒక ఐడియాలజీ ఎక్కడి నుండి వస్తా ఉందంటే నాగ్పూర్ నుండి RSS హెడ్ ఆఫీస్ నుండి వస్తా ఉంది. బీజేపీ ఒకటే ఐడియాలజీలో పనిచేస్తా ఉంది, భారతదేశాన్ని హిందూ రాష్ట్రం చేయాలని ప్రయత్నం చేస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లోన బీజేపీ వాళ్ళని మనం ఒకటే అంటున్నాం, బీజేపీ పార్టీ మిత్రపక్షాలను మనం ఒకటే అంటున్నాం, ఈ భారతదేశం ఎవరొబ్బ సొత్తు కాదు. ఈ భారతదేశాన్ని ప్రతి ఒక్క భారతీయుడు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా 200 సంవత్సరాలు పోరాడి ప్రాణాలు అర్పించిన తర్వాత దేశానికి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు మనమై నిర్మించుకున్న మన రాజ్యాంగం పవిత్రమైనది. ఆ రాజ్యాంగాన్ని కట్టుబడి ప్రతి ఒక్కరు ఉండాలి. అలా కాకుండా రాజ్యాంగానికి విరుద్ధంగా రాజ్యాంగాన్ని మార్చాలి, కొత్త చట్టాలు తేవాలంటే రానున్న రోజుల్లో మిమ్మల్ని ప్రజలు చెప్పులతో తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ఒకటే అంటున్నాం, ఏదైతే ఈ బిల్లు ఉంది ఈ బిల్లులో పార్లమెంట్ లో ప్రతి ఒక్క ఎంపీ వ్యతిరేకించాలి. ఈ బిల్లు పాస్ కాకూడదు. ఒకవేళ ఈ బిల్లు పాస్ అయినా గానీ మరో స్వాతంత్ర విప్లవ పోరాటం మొదలవుతుంది. దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం, వక్ఫ్ కోసం మా ప్రాణాలైనా అర్పిస్తాం. మనమందరం రోడ్డు మీదకి వస్తాం. NRC, CAA, షాహీన్ బాగ్లను మీరు మర్చిపోయినారేమో కానీ మేము మర్చిపోలేదు. మా ఇంటింటి బిడ్డ, మా ఆడపడుచులు ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చి ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం, మనం ప్రాణాలైనా అర్పిస్తాం, వక్ఫ్ను కాపాడుకుంటాం. వెంటనే మీ బుద్ధి మార్చుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము. జై హింద్, జై ITPI, జై భారత్. కుప్పం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో తిరుపతి గంగమ్మ ఆలయ నూతన పాలకవర్గ సభ్యులకి బుధవారం సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన పాలక మండలి సభ్యులకు శాల్వా కప్పి టీటీడీ డైరీలను అందజేసి సన్మానించారు. మీడియా సోదరులకు అదేవిధంగా నా తోటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఉన్నారు. పేరు పేరు నమస్కారాలు. ఇప్పుడే ఎంతో చక్కగా ఇక్కడ పవిత్రమైన తిరుపతి గంగమాంబ దేవాలయ ఆలయ కమిటీ సభ్యులు ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనప్రాయంగా ప్రకటించడం జరిగింది. వారందరూ కూడా ఉన్నారు. వాళ్ళకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఆదేశించిన ప్రకారం మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం ప్రతి బుధవారం కూడా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడ వచ్చేటువంటి అర్జీలన్నీ కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి వినతులన్నీ కూడా స్వీకరించి దాని పరిష్కారం కోసం కృషి చేసే కార్యక్రమం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వ్యవహారాల గురించి, కార్యక్రమాల గురించి, ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల గురించి కూడా ముఖ్య నాయకులందరూ కూడా చర్చించుకునే విధంగా ప్రోగ్రాం చేయాలని చెప్పారు. అదేవిధంగా ఈరోజు చాలా పెద్ద సంఖ్యలో
చాలామంది మా మిత్రులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చారు. వీళ్ళ సమక్షంలో ఈ కార్యక్రమం ప్రారంభించాం. అదేవిధంగా కుప్పం నియోజకవర్గం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడ ఈ వెనుకబడిన కుప్పం ప్రాంతంలో వరుసగా 8 సార్లు దిగ్విజయంగా ఆయన్ని శాసనసభ్యునిగా గెలిపించడం నుంచి మనకు ఆరోగ్య సంబంధించినటువంటి హాస్పిటల్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు. బ్రహ్మాండంగా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. అదేవిధంగా పిఈఎస్ హాస్పిటల్లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సకల సౌకర్యాలతో ఉన్నాయి. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా చాలా ఇక్కడ డాక్టర్స్ సహృదయంతో చాలా చౌకగా రోగులకు మనం వైద్య సహకారం అందిస్తున్నారు. ఇవన్నీ వినియోగించుకొని అదేవిధంగా ఏదైతే ఎన్టీఆర్ వైద్య సహాయం అనే కార్యక్రమం ఉంది ప్రభుత్వ పరంగా, నెక్స్ట్ అది కూడా వినియోగించుకొని ఏది అందనటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ఆధారం లేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి రోగులకు మాత్రమే ఈ సిఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధి తీసుకురావాలని చెప్పి క్లియర్గా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు స్పష్టత చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా మా గౌరవ పార్టీ కార్యవర్గం ఏదైతుందో వాళ్ళు కానీ గ్రామ స్థాయిలో ఎవరైతే క్షేత్రస్థాయిలో ఈ ప్రతి ఒక్క లబ్ధిదారుని యొక్క వివరం వాళ్ళకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళ నోటీసులో పెట్టి అటువంటి కార్యక్రమాలు చేయాలి. గోకులం షెడ్స్ కానీ లేదా కార్పొరేషన్ సంబంధించిన లోన్స్ కానీ సిఎంఆర్ఎఫ్ ఇటువంటిదన్నీ కూడా ఇది పొలిటికల్ గవర్నెన్స్ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు 93% స్ట్రైక్ రేట్తో ఇచ్చినటువంటి నిర్ణయం కాబట్టి ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు మనం చాలా చక్కగా ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి ప్రజలకు తెలిసి ఇవన్నీ కూడా జరగాలని చెప్పి రిక్వెస్ట్ మేము జననాయకుడు పోర్టల్కి సంబంధించి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఆ పద్ధతిలో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేస్తూ ఈరోజు అందరూ కూడా వచ్చినందుకు పేరు మీద ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పవిత్రమైన గంగమ్మ ఆలయం సంబంధించినటువంటి చాలా పెద్ద బాధ్యత ఇది. పలమనేరు పట్టణం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో పలమనేరు పట్టణ వైసీపీ కన్వీనర్ హేమంత్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ముందుగా నాకు ఈ రెండోసారి ఈ పదవిని కట్టబెట్టినందుకు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ కి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా వైసీపీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెంకయ్య గౌడ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు పలమనేరు నియోజకవర్గంలో పలమనేరు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయిలో కొన్ని పదవులు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో వచ్చి మన శ్యామ్ సుందర్ రాజు కౌన్సిలర్ అతనికి ఇవ్వడం జరిగింది. అలాగే ముజ్జు జిల్లా స్థాయిలో మన ముజ్జుకి మైనార్టీ
విభాగంలో పదవి ఇవ్వడం జరిగింది, వైస్ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే అదే మన తెలుగు కూడా మున్సిపల్ వింగ్లో పదవి ఇవ్వడం జరిగింది. అలాగే మైనార్టీలో వచ్చి అక్బర్కి ఇవ్వడం జరిగింది. అలాగే మన మహేష్ స్టూడెంట్ ప్రెసిడెంట్ గా ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక చిరు సత్కారం చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. పలమనేరు నియోజకవర్గంలో ప్రతి మండలానికి కొత్త కన్వీనర్ని ఏర్పాటు చేయడం మన మాజీ ముఖ్యమంత్రి ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో, మన చిత్తూరు జిల్లా పెద్దిరెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆదేశాలతో, పలమనేరు మాజీ శాసనసభ్యులు వెంకటేగౌడ గారి ఆశీస్సులతో ప్రతి మండలానికి కూడా పార్టీని ఉత్తేజపరిచేదానికోసం, పార్టీని బలోపేతం చేసేదానికోసం, పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలు నాయకులు మొత్తం అంతా సమష్టి కృషితో మళ్ళా కూడా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడానికి కృషి చేయాలనే ఉద్దేశంతో పలమనేరు పట్టణానికి హేమంత్ కుమార్ రెడ్డి గారిని రెండవసారి వేదిక మీదకి రావాల్సింది కూడా కోరుతున్నాము. తర్వాత కార్యక్రమాన్ని కొత్త కన్వీనర్ గారు ప్రారంభించాల్సిందిగా కోరుతా ఉన్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పుడు మన హేమంత్ అన్న కన్వీనర్గా ఉన్నారు. అంటే ఆయన గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరు వర్గాలు ఉంటాయి, ఆడాడ మనస్పార్థాలు ఉంటాయి. అయినా కూడా ఆయన అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ చేసి ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్ని కరెక్ట్ చేస్తూ ముందుకు తీసుకొని పోయి అధికారంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే వరకు కూడా పోరాడిన వ్యక్తి మన హేమంత్ అన్న గారు. అది ఫస్ట్లో ఆయనే కన్వీనర్గా ఉన్నారు. ఇప్పుడు కష్టకాలంలో మల్లంగా ఆయన్ని కన్వీనర్ చేసినందుకు మాకందరికి కూడా పలమనేరు పట్టణంలో మాకందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. అందరినీ కూడా మా రిక్వెస్ట్ ఏమంటే అన్న, మీతో అందరినీ కొన్ని ఉండొచ్చు, ఒక ఇంట్లో అందరికీ ఒకరి ఇంట్లో ఒకరు అట్లా ఉండొచ్చు, కానీ అందరినీ కలుపుకొని అందరితో బాగుండి అందరినీ కలుపుకొని పోవాలని చెప్పేసి మా ఒక రిక్వెస్ట్ అన్నా, మీరు చేస్తారని చెప్పేసి కూడా నాకు ఆ నమ్మకం ఉంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీని జనసత్వాల్ని బాగా మళ్ళీ ఉత్తేజపరిచి పార్టీ క్యాడర్ని బలోపేతం చేయాలనే దృష్టిలో భాగంగా గౌరవ మాజీ శాసనసభ్యులు వెంకయ్య గారి ఆదేశాలతో టౌన్ కన్వీనర్ గా హేమంత్ కుమార్ రెడ్డి గారిని నియమించడం చాలా సంతోషదాయకం. మాలో ఎటువంటి గ్రూప్లు ఉన్నా కూడా మాకు ఎవరికి ఏమన్నా కూడా సమస్య ఉన్నా కూడా కలిసిమెలిసి ఉంటాం, అందరూ కలిసిమెలిసి పనిచేస్తాం. కాబట్టి అన్నగారిని కూడా మేము కోరుకునేది ఏమంటే, గతంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా అన్న బాగా యాక్టివ్ గా పనిచేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా బాగా యాక్టివ్ గా ఉన్నారు. ఆ తర్వాత కాలంలో ఇప్పుడు మళ్ళీ వచ్చింది కాబట్టి త్వరలో జరగబోయే మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేసుకుంటూ ప్రతి వార్డులో కూడా మన కార్యకర్తలు అయితేనేమి, మన నాయకులు అయితేనేమి, మన ముందు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.